నమస్కారం అండి. ఐఎమ్ డాక్టర్ సందీప్ శ్రీరామ్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ హ్యాండ్ సర్జన్ అట్ కామినేని హాస్పిటల్స్, కింగ్కోటి. హ్యాండ్ అండ్ మైక్రోవాస్కులర్ డిపార్ట్మెంట్ గురించి చెప్పాలనుకుంటే మొదటిగా ఆర్థోపెడిక్స్ రిలేటెడ్గా సబ్ బ్రాంచ్ అన్నమాట. ఇది ఎలా అయితే జనరల్ మెడిసిన్ చేసిన తర్వాత కార్డియాలజీ అని, నెఫ్రాలజీ అని ఎలా అయితే సబ్ స్పెషలైజ్డ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఎలా అయితే బ్రాంచెస్ ఎమర్జ్ అయ్యాయో, ఇది రీసెంట్గా ఎమర్జ్ అయిన బ్రాంచ్ అనమాట. ఇక్కడ మెయిన్ ఫోకస్ అనేది వచ్చేసరికి చేతికి సంబంధించిన అన్నిటికి సంబంధించిన ఫోకస్ ఉంటుంది. రైట్ ఫ్రమ్ బ్రేకిల్ ప్లెక్సస్ ఇంజరీ నుంచి భుజాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, ఎల్బోకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, మణికట్టుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, చేతికి ఫింగర్స్కి సంబంధించినవి, టెండాన్స్కి, నర్వ్స్కి, లిగమెంట్స్కి, పుట్టుకతో వంకర్లు కానీ, ఎనీ బ్రేకిల్ ప్లెక్సస్ ఇంజరీ కానీ, ఇట్లా మొదలు ఏవైనా కానీ సూపర్ స్పెషలైజ్డ్ రేంజ్లో ఫోకస్ ఉంటుంది అన్నమాట ఈ హ్యాండ్ అండ్ మైక్రోవాస్కులర్. దీంట్లో మనకి ట్యూమర్స్ ఉంటాయి, ట్యూమర్స్ గురించి కూడా ట్రీట్ చేయొచ్చు, నర్వ్ ఇంజరీస్ ట్రీట్ చేయొచ్చు, వాస్కులర్ ఇంజరీస్ ట్రీట్ చేయొచ్చు, ఆర్ చేయి తెగి పడిపోతే విత్ ఇన్ టైం ఫ్రేమ్లో మళ్ళీ దాన్ని అతికించి మళ్ళీ ఫంక్షనల్గా రీగెయిన్ చేయడానికి కావాల్సిన అన్ని ప్రొసీజర్స్ మనం చేయగలుగుతాం అన్నమాట దీంట్లో.